వెల్కమ్ టు మెగా టీవీ. యుద్ధం గెలవాలంటే శత్రువు మీద బుల్లెట్లు మిసైళ్లు ప్రయోగించాల్సిన అవసరం లేదు. వాడికి ప్రాణాధారమైన నీటిని ఆపేస్తే చాలు, శత్రు దేశం దానంతట అదే మోకరిల్లుతుంది. దశాబ్దాలుగా భారతదేశం మీద ఉగ్రవాదులను ఉసిగొలుపుతూ మన భూభాగంలో రక్తం పారిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని, ఆ దేశానికి గుండెకాయలాంటి కరాచీ నగరం ఇప్పుడు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతుంది. నీళ్లు లేక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. దీనికంతటికీ కారణం సింధు జలాల ఒప్పందం విషయంలో భారతదేశం తీసుకున్న ఒక కఠినమైన వైఖరి. ఎప్పుడైతే ఇండియా ఈ ఒప్పందాన్ని సమీక్షిస్తామని, అవసరమైతే సవరణలు లేదా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చిందో అప్పటి నుండి పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతకీ ఇండియా ఇప్పుడు ఈ ఒప్పందాన్ని అస్త్రంగా ఎందుకు వాడుకుంటోంది? కరాచీ నగరానికి వచ్చిన ఈ భయంకరమైన నీటి కరువు వెనుక పాకిస్తాన్ స్వయంకృతాపరాధం ఎంతుంది? కరాచీ కష్టాల గురించి తెలుసుకునే ముందు మనం సింధు జలాల ఒప్పందం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. హిమాలయాల్లో పుట్టి ఇండియా గుండా ప్రవహించి పాకిస్తాన్లో కలిసే సింధు నది వ్యవస్థలో మొత్తం 6 నదులున్నాయి. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదుల నీటిపై భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ ఈ 3 నదుల నీటిని పాకిస్తాన్ వాడుకోవచ్చు. అయితే ఇండియా కూడా ఈ పశ్చిమ నదుల మీద నాన్ కన్జంప్టివ్ అవసరాలకు, అంటే కరెంటు ఉత్పత్తి కోసం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. పాకిస్తాన్ వ్యవసాయం, త్రాగునీరు మొత్తం ఈ నదుల మీద ఆధారపడి ఉంది. కానీ ఇండియా ఉదారభావంతో ఎంతో నష్టపోయి ఈ ఒప్పందానికి ఒప్పుకుంది. అయితే ఇండియా దయాదాక్షిణాలతో బతుకుతున్న పాకిస్తాను కృతజ్ఞత చూపించాల్సింది పోయి ఇండియా మీదే ఉగ్రదాడులకు తెగబడింది. ఊరి, పుల్వామా దాడుల తర్వాత ఇండియా తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవని ప్రధాని మోదీ ఇచ్చిన గట్టి వార్నింగ్ పాకిస్తాన్ పునాదులను కదిలించింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు భరించలేక సింధు జలాల ఒప్పందంలో మార్పులు చేయాల్సిందేనని ఇండియా అధికారికంగా నోటీసులు ఇచ్చింది. మన వాటాకు వస్తున్న నీటిని పూర్తిగా వాడుకోవడానికి జమ్మూ కాశ్మీర్లో పకడ్బందీగా డ్యాములు, ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేసింది. ఇక్కడే పాకిస్తాన్కు అసలు సినిమా మొదలైంది. పాకిస్తాన్లోని అతిపెద్ద నగరం, వారి ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకైన కరాచీ ఇప్పుడు చారిత్రక నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కరాచీకి రోజుకు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా కేవలం సగం కంటే తక్కువ నీరు మాత్రమే అందుతుంది. సింధు నది నుండి వచ్చే నీరు అడుగింటిపోవడంతో నగరవాసులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు. పైపుల ద్వారా నీరు రాకపోవడంతో కరాచీలో వాటర్ ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోతుంది. సామాన్యులు వేలాది రూపాయలు పెట్టి నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది భరించలేక ప్రజలు రోడ్డెక్కి టైర్లు కాల్చి ఆందోళనలకు దిగుతున్నారు. దీని ఎఫెక్ట్ వల్ల కరాచీలో ఉన్న టెక్స్టైలు, భారీ పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఈ నీటి కరువుతో పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చింది. నిజానికి ఈ పరిస్థితి రావడానికి ఇండియాను నిందించడం కంటే పాకిస్తాన్ తనను తాను నిందించుకోవాలి. ఎందుకంటే 60 ఏళ్లుగా ఇండియా ఉదారంగా వదిలేసిన నీటిని పాకిస్తాన్ సమర్థవంతంగా వాడుకోలేకపోయింది. పైగా భారత్పై కక్షతో కుట్రలకు దిగుతోంది. భారతదేశం బడ్జెట్ మొత్తాన్ని డ్యాములు కట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఖర్చు పెడితే పాకిస్తాన్ మాత్రం ఆ దేశ బడ్జెట్ మొత్తాన్ని టెర్రరిస్టులను పెంచి పోషించడానికి, ఆయుధాలు కొనుక్కోవడానికి ఖర్చు చేసింది. సరైన రిజర్వాయర్లు, కెనాల్స్ కట్టుకోకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వరదలకు ఆ నీరంతా సముద్రం పాలవుతుంది. తీరా ఎండాకాలం వచ్చేసరికి గుక్కెడు నీటి కోసం కరాచీ లాంటి నగరాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడు ఇండియా తన వాటా నీటిని వాడుకోవడం మొదలుపెట్టేసరికి పాకిస్తాన్ వణికిపోతుంది. అంతర్జాతీయ కోర్టులకు, ప్రపంచ బ్యాంకుకు వెళ్ళి ఏడుస్తుంది. కానీ మా హక్కును మేము వాడుకుంటున్నాం, ఉగ్రవాదాన్ని ఆపనంత వరకు ఎలాంటి చర్చలు ఉండవని ఇండియా కుండ బద్దలు కొట్టింది. శత్రువుకు బుద్ధి చెప్పడానికి యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. మనకున్న వనరులను ఒక ఆయుధంలా ఎలా వాడాలో భారత్ ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తుంది. సింధు జలాల ఒప్పందంపై ఇండియా తీసుకున్న స్టాండు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ను దౌత్యపరంగా మరింత ఒంటరిని చేయడం ఖాయం. ఉగ్రవాదాన్ని వీడితే తప్ప పాకిస్తాన్కు భవిష్యత్తు లేదని ఈ కరాచీ నీటి సంక్షోభం స్పష్టం చేస్తోంది.